ఎంతో కాలంగా వినపడుతోన్న నయనతార ప్రభుదేవ పెళ్లి పుకార్లకు తెరపడింది. నయనతారను త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రభుదేవ ప్రకటించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ప్రభుదేవ తాజా స్టేట్మెంట్ వివరాలేంటి? క్రాంతి, కొంతకాలంగా నయనతార ప్రభుదేవాల మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుదేవ ముంబైలో ఒక పత్రిక వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నయనతారను ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేయటం, ఇక్కడ తమిళ చిత్రసీమతో పాటు దక్షిణ చిత్రసీమలో కూడా ఒకంత విస్మయం చేసింది. అంటే ఇప్పటి వరకు తాను ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వని, నయనతార విషయంలో ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వని ప్రభుదేవ ఒక్కసారిగా తాను ఆమె నా కోసమే పుట్టింది, ఆమె నేను సత్యంతగా ప్రేమిస్తున్నాను అని చెప్తూ స్టేట్మెంట్ ఇవ్వటం, ప్రభుదేవ స్టేట్మెంట్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యం ఉంచెత్తింది. అయితే నిన్న అంటే ఉరిమి అనే హిందీ చిత్రం కోసం బాంబేలో షూటింగ్ లో ఉన్న ప్రభుదేవ ఒక వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని సారాంశాన్ని ఈ రోజు సాయంత్రం తమిళ పత్రికలన్నీ కూడా బ్యానర్ లో అంటే ప్రధాన శీర్షికలో పెడుతూ నయనతారని నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవ ప్రకటించినట్లు కూడా ఆ పత్రికలో రాయడం జరిగింది. అదేవిధంగా ప్రభుదేవ కూడా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది, నయనతార తన కోసమే పుట్టిందని, ఇప్పటికైనా అంటే తమ బంధం ఇప్పటికీ కాదని, ఎప్పటి నుంచో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే తాము పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి నయనతారపై వస్తున్న వార్తలను ఇప్పటికైనా నిలిపివేయాలని ఆయన మీడియాను కోరటం జరిగింది. అంతేకాకుండా తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, అంటే ప్రస్తుతం తాను హిందీ చిత్రం చేస్తున్నట్లు, త్వరలో మరొక తమిళ చిత్రాన్ని ఇచ్చనే తమిళ చిత్రాన్ని రవి అనే హీరోతో తమిళ్లో చేయబోతున్నట్లు, అది ముగియగానే అంటే డిసెంబర్ చివరి నాటికి కానీ జనవరి ఫస్ట్ వీక్ లో కానీ నయనతారను వివాహం చేసుకునేందుకు తాను సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. సంజయ్, గతంలో ప్రభుదేవ ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అలాగే ప్రభుదేవకి ఇప్పటికే పెళ్ళైంది కదా, మరి మొదటి భార్యకి విడాకులు ఇచ్చారా లేదా? ఆ ప్రభుదేవ ఇప్పటికే వివాహం కాగా 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక పెద్ద కుమారుడు కూడా ఇటీవల కాలంలోనే మృతి చెందడం జరిగింది. అయితే నయనతార ప్రభుదేవ ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న ఆయన భార్య రమ్లత్ వీరిద్దరిని ఖండించడం కూడా జరిగింది. ఒకవేళ నయనతార గాని తన భర్త దగ్గరికి తిరిగి వస్తే కూడా ఆమెపై తీవ్ర చర్యలు తీసుకుంటానని కూడా ఆమె నడిగర సంఘానికి, దర్శకుల సంఘానికి కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యవహారం ఇంకా అలాగే కొనసాగుతున్న రమ్లత్ కి ఇంకా విడాకులు మంజూరు చేయకపోయినా కానీ నయనతారతో అతను కలిసి తిరుగుతుండటం, నయనతారతో కలిసి తిరుగుతుండటం రమ్లత్ తీవ్రంగా బాధించింది. ఆమె ఇప్పటికే నయనతారపై దోదనెత్తున్నారు. అయితే ఆమెకు విడాకులు విషయంపై ఎటువంటి స్పందన ఇవ్వని, అంటే ఎటువంటి వివరణ ఇవ్వని ప్రభుదేవ తాను ఇప్పటికీ నయనతారపై వస్తున్న వార్తలను చూసి తాను తట్టుకోలేక ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అన్నట్లుగా ప్రభుదేవ మీడియాకు చెప్పడం ఆశ్చర్యం గురి చేసింది. అయితే ఈ విషయంలో రమ్లత్ ఎటువంటి వేని ఎంచుకుంటారని, అంటే ఆమె దారి ఏంటనేది మరి రేపు ఉదయానికి కానీ తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు స్టేట్మెంట్ బయటకు రావడంతో ఆమె ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. క్రాంతి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్.